ఏంటో ఈ గెటప్? ఈ గెటప్కి తెలుగుతనం ఉట్టి పడుతుంటేనా? అదృష్టం వచ్చి కాలింగి బెల్లొక్కితే సైకిల్ బెల్లనుకుని సైడ్ ఇచ్చిందట నీలాంటికి. వచ్చేది అమెరికా వాడు, నీటుగాడు, సూటుగాడు, బూటుగాడు, పరసు నిండా నోటుగాడు. అయితే ఏమిటి? ఓసిన ఎరి డాక్టరు, ఆ అబ్బాయిని ఇంత కష్టపడి బోలెడంత ఆర్గనైజ్ చేసి ఇండియాకి ఎందుకు రప్పిస్తున్నాను? మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇప్పించడానికి. నో, ఆ వంక నా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నీకు మొగుని చేసి పెడదామని. ఇప్పుడు నువ్వు ఇలా అప్పల నరసమ్మ గెటప్ లో వచ్చావనుకో, అబ్బాయి ఎలా లైక్ చేస్తాడు? అందుకని వెళ్ళి మిడ్డీ వేసుకురా. చూడగానే మూడొచ్చి 3 ముళ్ళు వేసుకుంటాడు. వాడు 3 ముళ్ళు వేసుకున్నా సరే, 3 అంకేసుకున్నా సరే, నేను మాత్రం మిడ్డీలు చెడ్డీలు వేసుకోను. నా కర్మ. అసలు నువ్వెవడివిరా నా చేయి పట్టుకోవడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? డైవర్స్ ఇస్తానన్నావు కదా, డైవర్స్ పేపర్స్ ఏమి? ఫోన్లే వదిలేస్తే నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావా? చనువిచ్చాను కదా అని దగ్గరే పోలని చూడుకో. అసలు ఇన్ని రోజులు ఇక్కడ నీతో కలిసి ఉండడమే నేను చేసిన తప్పు. బాగే పెళ్ళాం భాగ్యలక్ష్మి, బెల్ట్ తీసుకురావా. బెల్ట్ పెట్టేసుకున్నారు. అయితే గన్ తీసుకురావా. మీ పక్కనే ఉంది చూడండి. పర్స్ తీసుకురావా. ఏంటి ఇందాకటి నుంచి ఆర్డర్స్ చేస్తున్నారు? ఏం లేదే, పెళ్ళాం పనులు చేస్తున్నా చూడాలి, చిన్నప్పటి నుంచి ఆ కోరికుండిపోయి. బాగే ఇంకా వేస్తావా? పెదాలను చేతున్న మేకర్లో. మీ జీవితాలు బాగుపడితే చాలని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. లేకపోతే 1 సంవత్సరం ఉంచుకొని వదిలేస్తానని ముందుగా చెప్పిన వాడితో ఏ ఆడది పెళ్లి కొప్పుకుంటుంది? నాలాంటి వెర్రి బాగుంది తప్ప. ఏరా, మీసాలు గడ్డాలు రాగానే మగాళ్ళైపోర్రా? పిల్లలకి మేకలు కూడా ఉంటాయి. కష్టపడి కనీసం ఒక గుమస్తా ఉద్యోగం కూడా సంపాదించుకోలేని వాడివి నువ్వు నా జీవితం గురించి, దాని విలువ గురించి మాట్లాడేంత మొనగాడు అయిపోయావు అన్నమాట. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏ అబ్బాయి నేను ఎందుకు లవ్ చేయకూడదు? ఒక్క రీజన్ చెప్పు. రాత్రి వాడు రాంగ్ మెసేజ్ పంపించాడని వాడు 10 మందిని కొట్టగలని తెలుసు కూడా ఆగిపెట్టి ఒకటి పీకేవాటే. నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా తెలియట్లే. క్యారెక్టర్ చూస్తే స్ట్రాంగ్ గా ఉంది, చూస్తే సాలిడ్ గా ఉంది. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. కత్తి నాన్న. అబ్బాయిలు ఆటోలు లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే 10 వస్తాయి. ఇది అమ్మోరి కత్తి నాన్న. ఆడదాన్ని ఎప్పుడు ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. అదే ఆ హద్దులోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజార్ను పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి 25 సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతున్నాడు. అంటే నేను తిరిగిపోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. అసలు మినిమం మీ అందానికి రోజుకో రోజు ఇచ్చిన తక్కువే అండి. మరెందుకు ఇవ్వలేదు? 25 గులాబీకి 25 గ్రాముల గులాబీ ఏం సరిపోద్దని ఇవ్వలేదండి. అసలు నా డౌట్ ఏంటంటే బ్రహ్మదేవుడు చేస్తున్న జాబ్ రిజైన్ చేసి మరి మిమ్మల్ని డిజైన్ చేశాడేమో అని. నీకు బొట్టు అందంగా ఉంటుంది. అంటే నేను రోజు బొట్టు పెట్టుకున్నది లేనిది కూడా చూస్తూనే ఉన్నావా? బావా, శారీ ఎలా ఉంది? బాగుంది. ఎందుకు అలా అయిపోతున్నావు? కట్టిన శారీ కదా. కానీ కట్టిన నువ్వు కదా.